ఓ చిన్న ఆన్లైన్ యాడ్, ఓ ఆకర్షణీయమైన ఆఫర్, ఆ తర్వాత మొదలైన పరిచయాలు. ఒక్కొక్కరి నుంచి లక్షలు, వందలు కాదు వేల మంది నమ్మారు. కానీ నమ్మిన వాళ్ళందరికీ కూడా ఒకే అనుభవం ఎదురైంది. మొదట అన్నీ సవ్యంగానే సాగాయి. ఆ తర్వాత ఒక్కసారిగా కథ మారిపోయింది. డబ్బులు చెల్లించిన వాళ్ళు సమాధానాల కోసం తిరగాల్సి వచ్చింది. చివరికి ఒకే చోట వందల మంది చేరారు. తమకు జరిగిన అన్యాయంపై గొంతెత్తారు. అసలు వీళ్ళందరినీ ఒకే చోటికి తీసుకొచ్చిన ఆ కథ ఏంటి? నమ్మకాన్ని పెంచిన ఆ మాయ ఏంటి? ఈ వ్యవహారం వెనుక దాగున్న అసలు మిస్టరీ ఏంటి చూద్దాం. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ యాడ్. ఇంటి నుంచే పని చేసుకోవచ్చు, నెలకు మంచి ఆదాయం సంపాదించుకోవచ్చు, ఉద్యోగం కోసం బయటికి వెళ్లాల్సిన అవసరం లేదు అంటూ ఆకర్షణీయమైన మాటలు. ఆ మాటలు నమ్మి చాలామంది ఆన్లైన్లో సంప్రదిస్తారు. మొదట చిన్న మొత్తంతో మొదలైన వ్యవహారం ఆ తర్వాత లక్షల్లోకి వెళ్ళింది. డబ్బులు చెల్లిస్తే హోమ్ బేస్డ్ వర్క్ ఇస్తామని చెప్పడంతో బాధితులు నమ్మి భారీగా డబ్బులు చెల్లించారు. 3 నెలల పాటు చెల్లింపులు చేసి ఆ తర్వాత చేతులెత్తేశారు. విజయవాడలో వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారంలో సుమారు 1500 మంది బాధితులు ఉన్నారని, దాదాపు 15 కోట్ల రూపాయల వరకు మోసం జరిగిందని బాధితులు ఆరోపిస్తున్నారు. విజయవాడ సత్యనారాయణపురం కేంద్రంగా ఈ వ్యవహారం సాగినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. మాది రామర్పాడు. మేమేంటంటే ఏదో కష్టపడి రూపాయి దాచుకుని చేసుకుందాం, బాగా ఎడి చేసిన ఇబ్బంది ఉంది, ఆరోగ్య పరిస్థితి దెబ్బతిందని చెప్పి ఏదో రూపాయి కూడబెట్టుకుని నెలకి కొంత అమౌంట్ ఇస్తా అన్నారని చెప్పి మేము మూవ్ అయ్యాం. మూవ్ అయితే సర్లే అని చెప్పి వాళ్ళు వెళ్తే అడిగితే ఏంటంటే ₹1,00,000 పెట్టి మీరు కట్టి తీసుకుంటే 24,000 నెలకి ఇస్తాం మేము అని చెప్పి 24,000 ఇస్తామని చెప్పి వాళ్ళు నమ్మిటి మొన్న ఫస్ట్ తారీఖు నాడు పేమెంట్ కట్టాం. క్యాష్ కట్టించుకున్నారు. ఇప్పుడు తీరా చూస్తే అతను ఐబీ పెట్టి వెళ్ళిపోయాడు. అది మా ఎండివి వచ్చేపాటికి రాజా అండి ఆయన పేరు. ఆ సంస్థ పేరు వచ్చేపాటికి ముస్లిమ్స్ పేరు ఉంది. అది ముస్లిమ్స్ పేరున ఉంది. ఆఫీస్కి వచ్చి కట్టాం. ఇక్కడే సత్యనారాయణపురం దగ్గర 2వ రోడ్లు, పార్క్ ఆపోజిట్ లో రోడ్లు. కట్టిన తర్వాత రిసిప్ట్ ఇచ్చారండి. మేమైతే ఏం చేసామంటే బై క్యాష్ కట్టలేదు, నేనైతే ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేశాను. అంటే మనకు కొద్దిగా ఇదిగా ఉంటుందిలే అని చెప్పి ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేసి అలా ఫర్మ్ అకౌంట్ ఉంది. ఇవన్నీ దీంట్లో పెట్టారండి, ఇన్స్టాగ్రామ్లోను యూట్యూబ్లో పెట్టారు. అలా చూసి వచ్చాం. మాషా అల్లా ఎంటర్ప్రైజెస్ పేరుతో హోమ్ బేస్డ్ వర్క్ ఇప్పిస్తామని చెప్పి తమ నుంచి డబ్బులు వసూలు చేశారని బాధితులు చెబుతున్నారు. ఒక్కొక్కరి నుంచి ₹1,30,000 నుంచి ₹8 లక్షల వరకు వసూలు చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. మొదట సంస్థ ప్రతినిధులు చెప్పిన మాటలు నమ్మేలా ఉన్నాయని బాధితులు అంటున్నారు. పని ఇస్తామని, దానికి సంబంధించి చెల్లింపులు ఉంటాయని చెప్పడంతో డబ్బులు చెల్లించినట్లు చెబుతున్నారు. ఇక్కడే ఈ వ్యవహారంలో అసలు ట్విస్ట్ మొదలైందని బాధితులు అంటున్నారు. డబ్బులు తీసుకున్న తర్వాత మొదటి 3 నెలలు చెల్లింపులు చేశారని, ఆ తర్వాత చెల్లింపులు నిలిచిపోయాయని ఆరోపిస్తున్నారు. మొదట తమకు డబ్బులు వస్తుండటంతో సంస్థపై నమ్మకం పెరిగిందని, కానీ 3 నెలల తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయిందని బాధితులు చెబుతున్నారు. చెల్లింపులు ఎందుకు ఆగిపోయాయి, పని పరిస్థితి ఏంటి, తమ డబ్బుల పరిస్థితి ఏంటి అని నిర్వాహకులను సంప్రదించినా సరైన సమాధానం రాలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. 3 నెలలు చెల్లింపులు చేయటం వెనుక ఉద్దేశం ఏంటి అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. మొదట చెల్లింపులు చేస్తే సంస్థపై నమ్మకం ఏర్పడుతుందని భావించారా? ఆ నమ్మకంతోనే మరింతమంది పెట్టుబడి పెట్టేలా చేశారా? లేక సంస్థ కార్యకలాపాల్లో ఏదైనా ఆర్థిక సమస్య ఏర్పడిందా అనే అంశాలు దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఇన్‌స్టాగ్రామ్ లో చూసి బాగుందని చెప్పి చూసి కట్టాం సార్. మా పిల్లల కోసం అని దాచిన డబ్బులు సార్ 4 లక్షలు కట్టాం సార్. 4 లక్షలు కట్టాం సార్. పొద్దున దాకానేమో వస్తాం అని చెప్తున్నారు సార్. ఇప్పుడేమో రావట్లేదు. ఇందాకడేమో ఆయన ఫోన్ ఇంకా ఆన్లైన్ లోనే చూపిస్తున్నారు సార్. మేము ఇక్కడ ఎస్ఐ గారు కూడా చెప్పాము, సిఏ గారితో కూడా చెప్పాం సార్. ఏం చేయట్లేదు. ఆయన పట్టించుకోవాలి, ఏం రెస్పాండ్ అవ్వట్లేదు. ఆయన పట్టించుకోవచ్చు అనుకుంటే వితిన్ సెకండ్స్ లో పట్టించుకుంటారు సార్. అన్ని డాక్యుమెంట్స్ అన్ని ఉన్నాయి, వాళ్ళు ఇచ్చిన అగ్రిమెంట్స్ ఉన్నాయి, A to Z ఉన్నాయి సార్. కొన్ని వందల మందిని కట్టాం సార్. పిల్లల కోసం అని దాచుకున్న డబ్బులన్నీ కట్టాం సార్. అట్లీస్ట్ ఏదో ఒకటి చేసి మీరు ఆన్లైన్ లో కట్టాం సార్. అన్ని రిసిప్ట్స్ ఉన్నాయి సార్. అన్ని రిసిప్ట్స్ అన్ని A to Z ఉన్నాయి. వాళ్ళ కట్టిన ప్రతిదీ ఉంది మా దగ్గర ప్రూఫ్.
ఏదో ఒకటి చేసి దయచేసి ఎంతో కొంత రికవరీ చేయండి సార్. అందరూ దగ్గర మొత్తం 15 కోట్ల దాకా ఉంది సార్. ఇక్కడ అన్ని రిసిప్ట్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి సార్. A to Z అన్ని ఉన్నాయి సార్. దయచేసి మా బాధ అర్థం చేసుకుని ఏదో ఒకటి చేయండి సార్. బాధితుల ఆరోపణల ప్రకారం ఈ వ్యవహారంలో సుమారు 1500 మంది చిక్కున్నట్లు చెబుతున్నారు. మొత్తం 15 కోట్ల మేర మోసం జరిగినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. విజయవాడ సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ వైపు బాధితులు అడుగులు మళ్లాయి. తమ డబ్బులు పోయాయని, తమకు పని ఇవ్వకుండా మోసం చేశారని ఆరోపిస్తూ వందలాది మంది పోలీసులను ఆశ్రయించేందుకు వచ్చినట్లు తెలుస్తోంది. ఒకేసారి పెద్ద సంఖ్యలో బాధితులు పోలీస్ స్టేషన్కు రావడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తమ సమస్యకు పరిష్కారం చూపాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. మాషాల్లా సంస్థ నిర్వాహకులు రమేష్ రెడ్డి, రాజారెడ్డి, హరిణి అని బాధితులు చెబుతున్నారు. అలాగే సంస్థ చైర్మన్గా పేర్కొంటున్న పసుపులేటి రాజాపైన ఫిర్యాదు చేయాలని బాధితులు కోరుతున్నారు. అయితే వీరిపై వచ్చిన ఆరోపణలు నిజమా? వారి పాత్రేంటి? సంస్థ నిర్వహణలో ఎవరి బాధ్యత ఎంత అన్నది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఇక ఈ వ్యవహారంలో బాధితులు చెబుతున్న మరో అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తమ సమస్యను పోలీసులకు చెప్పేందుకు వచ్చినప్పుడు సరైన స్పందన లభించలేదని కొందరు బాధితులు ఆరోపిస్తున్నారు. నేను గ్రూప్ లో చూసి రియాక్ట్ అయ్యానండి. ఇక్కడికి వచ్చేసరికల్లా అందరూ వచ్చున్నారు నాకంటే ముందే. ఏందనేసి కనుక్కుంటే ఇలా వాళ్ళు మాషాల్లా ఎంటర్ప్రైజెస్ వాళ్ళు ఎత్తేసారు, ఇంకా ఇక్కడ లేరు అన్నట్టుగా చెప్తున్నారు. నాకైతే ఆ సార్ వచ్చి బయటకు వచ్చి ఏందన్నది సమాధానం చెప్తే అందరు మనుషులు కాస్త కుదుటగా ఉంటాయి అనేసి నేను అంటున్నాను. ఎందుకంటే దీంట్లో హార్ట్ పేషెంట్స్ ఉన్నారు, అందరు ఉన్నారండి. దీంట్లో ఏదో ఇంట్లో ఖాళీగా ఉండకుండా ఏదో కాస్త చేసుకుందాం అనేసి ఇందులో తలా 5 లక్షలు పెట్టిన వాళ్ళు ఉన్నారు, 10 లక్షలు పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఎవరి స్తోమతకి లేక వాళ్ళు పెట్టుకున్నారు. కాకపోతే 1 లక్ష రూపాయల కాడ నుంచి స్టార్ట్ చేశారు అందరూ. 1 లక్ష రూపాయలు డబ్బులు కట్టాం, 30,000 మిషన్ కి పెట్టాం, 1,30,000 కాడికి పెట్టామండి. కాకపోతే వాళ్ళు అసలు ఎక్కడికి వెళ్ళారో ఏమో. అందులో పనిచేసే వాళ్ళందరూ ఏమన్నారంటే 8 to 10 దాకా సాలరీస్ పడిపోతాయండి అన్నారు. సరే అండి, ఆ హోప్స్ మీదే ఉన్నాం మేము కూడా. ఇప్పుడు ఏమవుతుందంటే అసలు వాళ్ళు లేరు, అసలు వాళ్ళ ఫోన్ ఎత్తట్లా, ఏం లేదండి. మధ్యాహ్నం నుంచి మాకెవరికి ఏం చేయాలో తెలియట్లా. అందుకని పోలీస్ అధికారుల దగ్గరికి వచ్చాం మేము. 2 లక్షలన్నర కట్టానండి నేను. ఇంకా మిగతా వాళ్ళు ఎక్కువ కట్టాను. నేను నా ద్వారా 4గురికి నేను ఇక్కడ ఇది చేశాను, అదే జాయిన్ చేశానండి 4గురికి. ఆ 4గురు కూడా నన్ను పీక్కొని తింటున్నారు. ఇక్కడ దేని చూసి అంటే అది ఇన్స్టాగ్రామ్ లో చూసామండి. అందరూ అక్కడ జనాల్ని చూపించారు, అందరినీ చూపించారు. ఏమని మా ఆఫీస్ ఇక్కడ ఉండేది, ఎక్కడి నుంచి పోయేది కాదనేసి మాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చాకే మేము పెట్టామండి. పెట్టేసరికల్లా ఇప్పుడు వాళ్ళు చేతులు ఎత్తేసారో ఏం చేశారో తెలియట్లేదు. సిఐ గారు చూద్దామంటున్నారు, అది ఏందన్నది వాళ్ళు కూడా ఏం క్లారిటీ ఇవ్వాల. అది ఎవరు? నా పేరు వచ్చేసి ఫాతిమా అండి. అది అసలు ఏం నేను ఇప్పటికైనా ఏమంటున్నాం అంటే మేము ఇంతమంది ఇలా ఇంత టెన్షన్ లో ఉన్నాం కదా, నేను వస్తానన్న మాట ఒక మాట చెప్తే మాకు కూడా కొంచెం ధైర్యం ఉంటది. ఎవరైనా ఏదైనా చెయ్యాలంటే మా తరఫున కొంచెం సపోర్ట్ గా ఉండండి. అది నేను విజయవాడ గొల్లపూడి నుంచి వచ్చామండి. ఇక ఇంటి నుంచే పనిచేసి సంపాదించాలనే ఆలోచన తప్పు కాదు. కానీ పని ఇప్పిస్తామని చెప్పి ముందుగానే భారీ మొత్తంలో డబ్బులు ఎందుకు తీసుకుంటున్నారు? ఆ డబ్బుకు సంబంధించి ఒప్పందం ఉందా? చెల్లింపులకు హామీ ఇచ్చారా? సంస్థకు చట్టబద్ధమైన రిజిస్ట్రేషన్ ఉందా? ఆదాయానికి అసలు మూలం ఏంటి? వంటి విషయాలను పరిశీలించకుండా డబ్బులు చెల్లిస్తే ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఈ ఘటన కూడా ఆన్లైన్ ఆఫర్ల విషయంలో ఎంత అప్రమత్తంగా ఉండాలో చెబుతోంది. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ వంటి ప్లాట్ఫాముల్లో కనిపించే ప్రతి ఉద్యోగ ప్రకటన నిజమైనదని నమ్మలేం. ఆకర్షణీయమైన ఆదాయం, ఇంటి నుంచే పని, తక్కువ సమయంలో ఎక్కువ సంపాదన అంటూ కనిపించే ఆఫర్ల వెనుక పూర్తి వివరాలు తెలుసుకోవాలి. సంస్థ చిరునామా, రిజిస్ట్రేషన్, పని స్వరూపం, చెల్లింపుల విధానం, ఒప్పంద నిబంధనలు, డబ్బులు ఎందుకు తీసుకుంటున్నారు వంటి వివరాలు పరిశీలించాలి. ముఖ్యంగా ఉద్యోగం ఇవ్వటానికి ముందుగా లక్షల్లో డబ్బులు చెల్లించాల్సి వస్తే మరింత అప్రమత్తంగా ఉండాలి. ఎంటర్ప్రైజ్ అని చెప్పేసి ఒక ఇది పెట్టారు సార్. దీంట్లో అందరూ ఒక్కొక్కరికి మినిమం అమౌంట్ 1,30,000 సార్. 1,30,000 ఏమో మిషన్ కి సార్. ఇగో ఇలాంటి మిషన్ ఇస్తారు. 1,00,000 రూపాయలేమో మనకి రా మెటీరియల్ ఇస్తారు సార్. మనకి ఆ 1,00,000 కట్టినందుకు నెలకి 24,000 వేశారు. ఎంత మాకైతే 3 months పడ్డాయి సార్. రీసెంట్ గా కూడా 1 lakh కట్టాము. ఆ అమౌంట్ ఏం పడలేదు. మొత్తం కలిపి ఒక 1,500 మంది దాకా కట్టారు సార్. 1,500 మందిలో ఒక్కొక్కరు 7 లక్షలు 8 లక్షలు కూడా కట్టిన వాళ్ళు ఉన్నారు. రాజారెడ్డి
రమేష్ రెడ్డి, రాజారెడ్డి, హరిణి అని ఒక అమ్మాయి ఉంది. మేము డబ్బులు కట్టింది అయితే రమేష్ రెడ్డి గారికే కట్టాం. మాతో మాట్లాడింది కూడా ఎప్పుడు 2 సార్లు వచ్చాం ఆఫీస్కి. 2 సార్లు కూడా రమేష్ రెడ్డి గారే మాట్లాడారు. ఆయనకే మేము డబ్బులు కట్టాం. ఈ రోజేమో ఆ రాజా సార్ గారికి ఫోన్ చేసాం, ఎండి రాజా గారికి. మార్నింగ్ నుంచి పావు గంటలో వస్తా అన్నారు. అలా అని మధ్యాహ్నం 2 వరకు వెయిట్ చేశాం సార్. 2కి ఈ సార్ ఒంగోలు నుంచి ఈ సార్ వచ్చి ఆ సార్కి, రాజా అన్న సార్కి కాల్ చేశారు. కాల్ చేసి ఈ సార్తో ఏమన్నారంటే, నన్ను మధ్యలో వాళ్ళు ఇలా చేసి ఫ్రాడ్ చేసి వెళ్ళిపోయారు, నేనేం చేయలేను అనేసి అంటే ఆ సారు అరిచారు. ఈ లోపు నేను ఫోన్ తీసుకున్నాను సార్. నేను కూడా ఏంటి సార్ వస్తా అన్నారు, రావట్లేదు, ఇలా అయితే ఎలా, మీరే చెప్పండి సార్ అని అంటే, మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి, నా దగ్గర డబ్బు లేదు, మీరు ఏమన్నా చేసుకోండి, కేసు పెడతామన్నాను సార్. ఆ కేసు కూడా పెట్టుకోండి అన్నారు సార్. ఇక్కడికి వచ్చేమో కంప్లైంట్ ఇద్దామంటే అసలు ఎవరు కూడా, ఇంతమంది ఉన్నా కూడా అసలు వాట్ ఈజ్ వాట్ అని ఎవరు పట్టించుకోవట్లేదు సార్. అదేమన్నా అంటే మా సమస్య ముందు సార్లు వింటేనే కదా మేము పలానా జరిగిందని చెప్పడానికి. అసలు అలా చెప్పే హోప్ కూడా మాకు ఇవ్వట్లేదు సార్లు. వాళ్ళే నువ్వు ఎక్కువ మాట్లాడుకు, తెలివితేటలు నీకు ముందుండాలి కదా, ఇప్పుడు ఉన్నాయా అలాంటి మాటలు మాట్లాడితే ఇప్పుడు మా సమస్య ఎవరు పరిష్కరించాలి? దయచేసి ఈ వీడియోని నారా లోకేష్ దగ్గరికి కానీ సీఎం దగ్గరికి కానీ దయచేసి వెళ్ళేలా చూడండి సార్. ఒకళ్ళు ఇద్దరు కాదు సార్, కొన్ని వందల మంది పాడైపోయారు సార్. 1500 మంది కట్టారు డబ్బులు. ఈ అమ్మాయి కూడా కట్టింది, ఫోటోలు ఉన్నాయి. ఈ మధ్యలో హరిణి అన్న అమ్మాయి మాకు కాల్ చేసి డబ్బులు కట్టించుకుంది. ఆ అమ్మాయి కూడా ఇప్పుడు వెళ్ళి అడుగుతుంటే ఏమన్నా చేసుకోండి, మాకు సంబంధం లేదు, అసలు చెప్పాలంటే ఒక బూతులే చెప్తున్నారు సార్. అది ఏమన్నా చేయండి, కొంచెం ఈ వీడియో లోకేష్ దాకా వెళ్ళేదాకా చూడండి సార్. గుంటూరు సార్, షేక్ మున్నీసా నా పేరు. ఆన్లైన్లో కనిపించిన ఓ అవకాశాన్ని నమ్మి లక్షలు పెట్టుబడి పెట్టిన బాధితులు ఇప్పుడు తమ డబ్బుల కోసం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు. ఇంటి నుంచే పనిచేసి సంపాదించాలనే ఆశ ఇప్పుడు అప్పులు, ఆందోళన, ఆవేదనగా మారింది. బాధితుల ఫిర్యాదులు, ఆర్థిక లావాదేవీలు, సంస్థకు సంబంధించిన పత్రాలు, సోషల్ మీడియా ప్రకటనలు, ఫోన్ కాల్స్, వాట్సాప్ సంభాషణలు, ఇలా ప్రతి ఆధారాన్ని పరిశీలిస్తే అసలు డబ్బు ఎక్కడికి వెళ్ళింది, ఎవరి పాత్ర ఎంత, నిజంగా ఏం జరిగిందనే విషయాలు బయటపడతాయి. బాధితుల ఆరోపణలు నిజమని తేలితే ఇంతమంది నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసిన వ్యవహారంపై కఠిన చర్యలు అవసరం.